ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన మీకందరికీ కూడా యేసయ్య నామంలో శుభములు. ఈరోజు మనమున్న స్థలము యాదృచ్ఛికం కాదు, మన జీవితంలోని కాలాలు కూడా యాదృచ్ఛికం కాదు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని ఇది ఒక అద్భుతమైన వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మనము అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, నేను ఎందుకు ఇంత పూరింట్లో పుట్టినాను, నేను ఎందుకు పెద్ద బంగ్లాలో పుట్టలేదు, నా తల్లిదండ్రులు ఎందుకు రిచ్గా లేరు, నేను ఎందుకు ఇలా నల్లగా ఉన్నాను, నేను ఎందుకు ఇంత పొట్టిగా ఉన్నాను, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అయితే ఏది కూడా యాదృచ్ఛికం కాదు, ఏది కూడా మన ఇష్టం కాదు, మన ఇష్ట ప్రకారం జరిగినది కాదు. ప్రతిదీ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పుననే నిన్ను సృష్టించి ఉన్నాడు, నన్ను సృష్టించి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఈ వాక్యంలో, ఈ దినం వాక్యంలో దేవుడు అదే చెప్తున్నాడు. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయము 26-27 వచనములలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడు కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకొక నిర్ణయ కాలం ఉంది, నీకొక పొలిమేర ఉంది. నువ్వు తడవులాడి కనుగొంటావేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఇంకా ఎవరు దేవుని దగ్గరికి రాలేదు, ఇంకా ఎవరు దేవుని తెలుసుకోలేదు, ఇంకా దేవునిని అంగీకరించకున్న వాళ్ళు ఎంతమంది తెలుసు. చాలామందికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఈ లోకంలో అందరి కొరకు చనిపోయాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నా కొరకు చనిపోయాడు అని ఒక ప్రత్యేకమైన ఒక ఫీలింగ్ మనలో ఉన్నట్లయితే అప్పుడే మనం నిజమైనటువంటి రక్షణ పొందుకున్న వాళ్ళం అవుతాం. మరి ఇది అలా తడువులాడి ఎవరైనా కనుగొని ఇదిగో నా ప్రభు అని ఎవరైనా గుర్తిస్తారేమో అని దేవుడు వెతుకుతూ ఉన్నాడంట. మరి మనము ఒక నార్మల్గా ఉన్నామా, నార్మల్ క్రిస్టియన్స్గా ఉన్నామా, లేకపోతే ఇంకా అసలు దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు అనేక మంది. కానీ దేవుడైతే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ తడవులాడి కనుగొనాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే మరి మనమంతా కూడా దేవునిని తప్పకుండా తెలుసుకునే ఆ కృపను దేవుడు ఎంతమందికి ఇచ్చాడో వారందరూ ధన్యులు. అయితే తెలియని వారి కొరకు మనము తప్పకుండా ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు ఏథెన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమస్త మానవ జాతికి దేవుడే సృష్టికర్త అని ప్రకటించాడు. మనుషులు నివసించే కాలాలు, స్థలాలు దేవుడు నిర్ణయించాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. నీ జీవితం దేవునికి తెలుసు. మన జీవితం దేవుని దృష్టికి దూరంగా జరుగుతున్న ప్రయాణం కాదు. మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి, మనము వేసే ప్రతి అడుగు, మనం ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ విధంగా ప్రయాణం చేసినా అదంతా కూడా దేవునికి తెలుసు. నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ జీవిత పరిస్థితులలో నువ్వు వేసే అడుగులు ఎలాంటివి, మంచివా చెడ్డవా అన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావో దేవునికి తెలుసు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నీ హృదయంలోని ఆశలు, నీ కన్నీళ్ళు అన్నీ ఆయనకు తెలుసు. నీకు కొన్ని పరిస్థితులు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి నీ జీవితం అంతా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నీవు దేవుని దృష్టిలో తప్పిపోయిన వ్యక్తివి కావు. ప్రతి కాలంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. మన జీవితంలో ఆనందమైన సమయాలు ఉంటాయి, నిరీక్షణ కలిగి ఉండాల్సిన సమయం ఉంటుంది, కొన్నిసార్లు కష్టకాలం కూడా ఉంటుంది. మనకు నచ్చని కాలాన్ని వెంటనే మార్చమని దేవుణ్ణి అడుగుతాం, కానీ కొన్నిసార్లు దేవుడు ఆ కాలంలోనే మనకేదో నేర్పుతున్నాడు. మన విశ్వాసాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. రాబోయే కార్యానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడేమో, మనకేదైనా ఒక పాఠం నేర్పిస్తున్నాడేమో. మన శ్రమలలో, మన కష్టాలలో, మన బాధలు, మన అనారోగ్యంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయాన ఈ విధంగా విశ్వసించండి. ప్రభువా, నేనున్న ఈ కాలం నీ చేతుల్లో ఉన్నది, నా జీవితాన్ని నీ ఉద్దేశం ప్రకారం నడిపించు అని.
27వ వచనంలోని ఒక మాట ఎంత ఆదరణ కలిగిస్తుంది. ఆయన మనలో ఎవనికినే దూరంగా ఉండేవాడు కాడు అని. ఆయన ఎంత ప్రేమ గలవాడు కదా, ఎవనికినూ దూరంగా ఉండడంట. ఎలాంటి వానికైనా, అంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఒకవేళ చెరసాలలో ఉన్నావా, లేకపోతే నువ్వేమైనా దొంగతనం చేసి పట్టుబడి ఉన్నావా, లేకపోతే అవమానకరమైన స్థితిలో ఉన్నావా, లేకపోతే ఇంకేదైనా పరిస్థితిలో అసలు నేను దేవుణ్ణి ఎదుర్కోలేను అలాంటి స్థితిలో ఏమైనా ఉన్నావా, అయితే ఈ దినాన దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కానీ కాదు. ఆయన ఈ మధ్య దేవుడు మౌనంగా ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ప్రార్థనకు సమాధానం ఆలస్యమవుతూ ఉన్నది. అయితే పరిస్థితులు ఏమీ మారడం లేదు. ఎంతగా ప్రార్థిస్తున్నా ఏ మాత్రము సమస్యలు మారడం లేదు, పరిస్థితులు మారడం లేదు, అలాగే ఉంది, యథాతథంగా ఉంది. ఏం లాభం నేను ఇంతగా ప్రార్థించి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మౌనంగా లేడు. ఆయన మన వెనుకల పని చేస్తూనే ఉన్నాడు. ఆయన మౌనము దూరాన్ని సూచించదు. ఆయన నీకు కనిపించకపోయినా ఆయన నీకు దగ్గరగానే ఉన్నాడు. నీకు సమాధానము కనిపించకపోవచ్చు, కానీ ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. నీకు మార్గం కనిపించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి వెదకండి. ఆయన చెప్తున్నాడు కదా, తడవులాడి కనుగొంటారేమో అని చూస్తున్నాడు. ఈ వాక్యంలోని ప్రధాన ఉద్దేశం కేవలం మన కాలాలను, స్థలాలను దేవుడు నిర్ణయించాడని తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం దేవుణ్ణి వెదకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ ఉదయం సమస్యల కంటే ముందు దేవుణ్ణి వెదకండి. మనుషుల సహాయం కంటే ముందు దేవుని సహాయం కోరండి. మీ ప్రణాళికల కంటే ముందుగా దేవుని చిత్తాన్ని అడగండి. దేవుణ్ణి వెదికే హృదయం ఆయనను తప్పక కనుగొంటుంది. ఆయన మన హృదయము బయటనే నిరీక్షిస్తూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా విని, ఆ తలుపు తడుతున్న శబ్దం విని వచ్చి తలుపు తెరుస్తారేమో. తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. అప్పుడు ఎంత సమాధానము, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత సమాధానం ఉంటుంది కదా. ఆయన మనతో కలిసి భోజనము భుజిస్తాడు. అద్భుతమైనటువంటి ఈ మాటలను బట్టి మనం ఎంతగానో ఆదరణ పొందుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, మనల్ని ఎల్లప్పుడూ కూడా కాచి ఉన్న దేవుడు, మన కొరకు చూస్తూ ఉన్న దేవుడు, మన కొరకు ఆయనే ఎదురు చూస్తూ ఉంటుండగా మనమైతే మన హృదయాలను సిద్ధపరచుకొని మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంకి వెళ్దాం. దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నిద్దాం. ఉదయకాలంలో లేచి దేవుని వాక్యం చదివి ధ్యానించి ఆయనను కనుగొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ఇదనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో నీవు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా జీవితంలోని కాలాలు, సమయాలు, స్థలాలు నీ ఆధీనంలో ఉన్నాయని ఈరోజు విశ్వసిస్తున్నాం. నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ పుట్టానో, ఎక్కడ జీవిస్తున్నానో ఇదంతా కూడా నీ చిత్తమే, నీ ఇష్టమే. మేము ఈ దేశంలో ఉన్నామా, ఇంకో దేశంలో ఉన్నామా, అది కూడా నీ చిత్తమే. దీనంతటిని బట్టి కూడా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితాలలో ప్రతి పరిస్థితి మరి నీ వెరిగినటువంటి దేవుడవు తండ్రి. మరి మా జీవితాలలో మా పట్ల నీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి తండ్రి. అందును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ప్రస్తుతము ఉన్న పరిస్థితులు మాకు అర్థం కాకపోయినా మా జీవితాన్ని, మా ఉద్దేశాన్ని మాకు మాకున్నటువంటి ఉద్దేశము నీ యొక్క ఉద్దేశాలకు వేరుగా ఉండవచ్చు. మా పరిస్థితులు మాకు అర్థం కావు, కానీ నీ యొక్క ఉద్దేశము మా జీవితంలో జరుగుతుందని మేము నమ్ముతున్నాము. దాని ప్రకారమే నడిపిస్తున్నామని నమ్ముతున్నాం తండ్రి. మా జీవితాల కొరకు నీవు ఏర్పరిచిన ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, అది మేము గ్రహించగలిగిన కృపను కూడా మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును మేము ఎరుగునట్లుగా మాకు కృప దయచేయండి. మేము ఉండవలసిన స్థలంలో మమ్మల్ని ఉంచండి. చేయవలసిన కార్యాన్ని మాకు చూపించండి దేవా ప్రభా. సరైన సమయంలో
సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు మాకు దూరంగా లేవు అనే నిశ్చయితను మా హృదయాలలో నింపి మేము ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నాయన నీ నెరగని స్థితిలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం కాదు. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపతో నాయన ఆదరించు, ప్రతి ఒక్కరిని నడిపించు నాయన. నీవే దయగల దేవుడవు నాయన, కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి. ప్రతి హృదయాన్ని కదిలించి వారి మనసులను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. నీ సిలువ విలువను వారు అర్థం చేసుకొని నేను సొంత రక్షకునిగా ఎరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా మారి మేమందరం కూడా ఎత్తబడే ఆ దినం కొరకు మేము ఎదురు చూసేలాగా కృప దయచేయండి దేవా. ఈ సమయంలోనైనా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి. మా సమస్యలు, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యలను నీ చేతులకు మరి అందజేస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి అప్పగిస్తున్నాం నాయన, మా ప్రార్థనలు నీకే అప్పగిస్తున్నాం దేవా తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించండి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా సమస్యలను తొలగించండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది నిరుద్యోగ స్థితిలో ఉన్నారో, ఉద్యోగం కొరకు ఎంతగా కష్టపడుతున్నారో, వెతుకుతున్నారో, వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారిని నీ మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా, నిన్ను స్తుతించేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారిని మీరు దర్శించండి తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, దయగల దేవుడవు తండ్రి. మరి ప్రభా, మరి ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృపను అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను నింపండి. ఇది మేము నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నూతన గృహాల కన్స్ట్రక్షన్ కొరకు సిద్ధపడుతున్న వారు, గృహ ప్రవేశాలు చేస్తున్నవారు తండ్రి ప్రభా, అదేవిధంగా నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి ఏ కుటుంబంలో అయితే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని తప్పకుండా స్వస్థపరచమని, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఇది సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వాళ్లకు ఏ శ్రమలో స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి దేవా ప్రభా. కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో గుండా వెళ్తున్న వారికి మీ కృప అనుగ్రహించండి దేవా. వారికి సహాయం చేయండి, శక్తిని, బలమును అనుగ్రహించండి మా తండ్రి ప్రభా. ఎంతమంది అయితే అనేక రకాల సమస్యలతో, రుగ్మతలతో ఉన్నారో, మానసిక రుగ్మతలతో ఉన్నవారు ఎంతోమంది తండ్రి, వారందరినీ కూడా మీరు దీవించి స్వస్థత దయచేయండి. ఇళ్లలో అనారోగ్యంతో మరి ఈ సీజనల్గా వచ్చే అనేక రకాల అనారోగ్యంతో ఉన్న వారిని కూడా కనికరించి వారికి త్వరలో స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఒంటరిగా ఉన్న వారికి నీ సన్నిధిని అనుభవింపజేయండి. నిరీక్షిస్తున్న వారికి సహనమునివ్వండి మా ప్రభా. దారి తెలియక కలవరపడుతున్న వారికి మార్గాన్ని చూపించండి ప్రభా. ప్రార్థనకు సమాధానం కోసం ఎదురు చూస్తున్న వారికి నీ సమయంపై విశ్వాసాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. మరి తండ్రి, ఎంతమంది నైనా అనేక విధాలుగా ఈ యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వారు ఎన్నో పోరాటాలు అనుభవిస్తున్నారు. వాళ్ళని కనికరించండి తండ్రి, వారికి సహాయం చేయండి తండ్రి. వారిలో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మరి మీ యొక్క కాపుదల, భద్రతను వారికి అనుగ్రహించమని తండ్రి. మరి ప్రపంచమంతటా నీ యొక్క కృపను కుమ్మరించండి దేవా తండ్రి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయగల ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు తండ్రి, మా దైనందిన జీవితంలో మేము చేసే ప్రతి పనిని నీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని జయప్రదంగా మీరు వాడతారని నమ్ముతున్నాము. మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి జీవితం కొరకు నీవు నిర్ణయించిన మంచి ఉద్దేశాలు వారి పట్ల నెరవేరినట్లుగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజంతా నీ సన్నిధి మాతో ఉంచండి దేవా. మా అడుగులను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి
దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, నేనున్న స్థలం యాదృచ్ఛికం కాదు. నేను జీవిస్తున్న కాలం దేవుని చేతుల్లో ఉంది. నా దేవుడు నాకు దూరంగా లేడు అని ఈ మాటను ఈ దినమంతా గుర్తుపెట్టుకోండి, ధ్యానించండి. దేవుడు మీతో ఉండునుగాక. భయపడకుండా ఈ రోజును ప్రారంభించండి. దేవుణ్ణి వెదకండి, ఆయనపై ఆధారపడండి. మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మీతో ఉన్నాడు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి ప్రతిరోజు దేవుని వాక్యము మరియు ప్రార్థనల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రార్థనా కుటుంబంతో కలిసి ఉండండి. దేవుని సన్నిధితో ఈరోజు ప్రారంభమై ఆయన కృపతో నిండిపోవాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.